49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలుగు రాష్ట్రాల్లో మదనపల్లి తర్వాత అత్యధికంగా టొమాటో పండించేది ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులే. పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఆస్పరి, మద్దికేర, డోన్, ప్యాపిలి, కొడుమూరు, గొనెగండ్ల, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాలలోని రైతులు ఎక్కువగా టమోటా పంటలు పండిస్తుంటారు. కూలీ, ఎరువులు, విత్తనాలు, ఇతర సాగు ఖర్చులు పెరిగినందున కిలో టమోటోకి 20 రూపాయలు వస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు పాతాళానికి పడిపోయాయి. జిల్లాలో కిలో టమాటో 5 రూపాయల ధర పడిపోయింది. దీంతో గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం టమోటా తెంచి మార్కెట్కు తీసుకొచ్చే రవాణా ఖర్చులు రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధరతో పాటు రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పండించిన పంటను పొలాల్లోనే కొందరు రైతులు వదిలేస్తున్నారు. మరికొందరు రైతులు పంటను తీసుకొచ్చి రోడ్లపై పారబోస్తున్నారు. ఇంకొందరు ధర లేక మార్కెట్లోనే పశువులకు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో కూడా అనేకసార్లు ఉత్పన్నమైంది. టమోటో తెచ్చేవారు లేక, తెచ్చినా కొనేవారు లేకపోవడంతో పత్తికొండ టమాటో మార్కెట్ వారం రోజుల క్రితమే మూతపడింది. దీంతో రైతులు ఎక్కడ అమ్ముకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇతర పంటలలాగే టమోటాకు కూడా తగిన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధర తగ్గినప్పుడు కనీసం కిలో 8 రూపాయలు తగ్గకుండా వ్యాపారులు కొనుగోలు చేయాలని గతంలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అయితే ఆదేశాలు ఇప్పుడు అమలు కావడం లేదు. దీంతో టమోటా రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని రైతులు వేడుకుంటున్నారు.